కడప జిల్లాకే గర్వకారణమైన గండికోటలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో గండికోట ఉత్సవాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ గండికోట ఉత్సవాలకు ముఖ్య అతిథిగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. గండికోటను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి కొన్ని కోట్ల రూపాయల నిధులను గండికోట అభివృద్ధికి తీసుకొచ్చామన్నారు. గండికోటను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మంత్రి కందుల దుర్గేష్తో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. 2 రోజుల పాటు కూడా గండికోట ఉత్సవాలు అయితే కనుక అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే 3 రోజుల పాటు జరిగేటువంటి గండికోట ఉత్సవాలకు కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు జరిగిన పరిస్థితి ఉంది. అయితే ఈ గండికోట ఉత్సవాలకు కూడా ముఖ్య అతిథిగా పర్యాటక శాఖ మంత్రి అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు రావడం జరిగింది. ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి గండికోట ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా జరగబోతున్నాయని చెప్పి అడుగుదాం. సార్, ఏంటి ఎంతో చారిత్రకమైనటువంటి కట్టడం, అలాంటి కట్టడానికి సంబంధించి ఈ రోజు ఉత్సవాలు జరుగుతున్నాయి, ఎలా చేస్తున్నాయి సార్? మన చారిత్రక వారస సంపదని గుర్తుపెట్టే విధంగా పురాతనం నుంచి కూడా రాజుల పరిపాలనలో ఉన్నటువంటి గండికోట ఆ సంస్థానం కానివ్వండి, గండికోట కోట ప్రాంతం కానివ్వండి, వీటిని మనం పరిరక్షించుకోవాలి. దాంతోపాటు గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి అమెరికాలో ఉన్నటువంటి గ్రాండ్ క్యానియన్ లాగా ఇక్కడ కూడా మనకి ఈ గండికోట ఆ నది చీల్చుకుంటూ వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యవంతమైనటువంటి కార్యక్రమం అది. అటువంటి దాని చోట మనకి వారసత్వ సంపదగా వస్తున్నటువంటి గండికోటని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో మనం రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతోటి, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వ పర్యాటక మరియు కల్చర్ మినిస్టర్ అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి ఈ వివరాలన్నీ ఇచ్చి డిపిఆర్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ మధ్య కాలంలోనే ఒక 77 కోట్ల రూపాయలు దీని అభివృద్ధి కోసం ఇవ్వటం జరిగింది. దాని కార్యక్రమాలు కూడా నడుస్తూ ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే మన పురాతన కట్టడమైనటువంటి గండికోట ప్రాంతాన్ని, అదేవిధంగా మన వారసత్వ సంపద అయినటువంటి గండికోట పద్ధతిని, అదేవిధంగా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి గ్రాండ్ క్యానియన్ని, వీటిని పరిరక్షించుకునేటువంటి అవకాశం మనకు చాలా లభించింది కనుక దాన్ని ప్రజలందరికీ తెలియజేసే విధంగా, విశ్వవ్యాప్తంగా దాని యొక్క గొప్పదనాన్ని తెలియజేసే విధంగా ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఉత్సవాల్లో పెద్ద స్థాయిలో మనం గండికోట యొక్క ప్రాశస్త్యాన్ని ప్రజలకు చెప్పడం మాత్రమే కాకుండా పూర్తిగా మనం ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మన చారిత్రక వారసత్వ సంపద అయినటువంటి గండికోటని పరిరక్షించుకోవడం ఎలాగా అనేటువంటి అంశాల మీద ఈ 3 రోజుల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాల్లో అందరూ పాల్గొంటున్నారు. ఇందులో కూడా సాహిత్యం, కళలు, నాటకం, సినిమా అన్ని రకాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇది ఒక ప్రజల పండుగగా నిర్వహించుకుని తద్వారా ప్రజలందరికీ ఉపయోగపడేలా చేయాలని, అదేవిధంగా ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవటం, అందుకే రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో కూడా ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. నిన్న ఆవకాయ అమరావతి నిర్వహించుకున్నాం. అక్కడ మొన్న విశాఖపట్నంలో కొత్తగా లైట్ హౌస్ టూరిజం ఫెస్టివల్ నిర్వహించుకున్నాం. ఇలాగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ప్రాంతంలో నిర్వహించుకోవడం ద్వారా కోనసీమలో ప్రభల తీర్థం అనేది చాలా పెద్ద ఎత్తున ప్రాచుర్యం పొందినటువంటి కార్యక్రమం. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తింపించింది. ఇలా చూసుకుంటే కళలు, ప్రజలు అవినాభావ సంబంధం ఉంది, వాటి నుంచి విడదీయలేం. అటువంటి కళల్ని పూర్తిగా నాశనం చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం 1924 వరకు ఏ రోజు ఒక కార్యక్రమం కూడా వాళ్ళు చేపట్టలేదు. ఇవాళ మనం కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఉగాది పురస్కారాలు కానివ్వండి, కందుకూరు పురస్కారాలు కానివ్వండి, రాష్ట్ర పండుగలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అత్యద్భుతంగా నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో గండికోట ఉత్సవాలకి చాలా ప్రాముఖ్యత లభించింది. ఎందువల్లంటే అది పురాతనంగా ఉన్నటువంటి కోట, అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతాన్ని పరిరక్షించుకోవాలంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ప్రజల భాగస్వామ్యాన్ని తెలియజెప్పడానికి, వారిలో చైతన్యం తీసుకురావడానికే ఈ పండుగ నిర్వహిస్తున్నాం. ఇది పూర్తిగా విజయవంతం అవుతుందనేటువంటి నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఈ వారోత్సవాలే కాకుండా రానున్న రోజుల్లో కూడా పర్యాటక శాఖ నుంచి కూడా గండికోట ఎంతో ప్రాముఖ్యత కలిగినది. పర్యాటక శాఖ నుంచి రానున్న రోజుల్లో కూడా ఫండ్స్ ఏమైనా రిలీజ్ చేసి దీన్ని అభివృద్ధి చేస్తారు. ఇప్పుడే 77 కోట్ల రూపాయలు పర్యాటక శాఖ నుంచి రిలీజ్ చేయించాం. మనం డిపిఆర్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చాం. దాని ద్వారా ఇక్కడ ఉండటానికి ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయటం, దాంతోపాటు త్వరలోనే మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఇక్కడ గండికోటకి వచ్చే సందర్శకులు వాళ్ళు ఒక రోజు కోసం వచ్చిన వాళ్ళు 4-5 రోజులు ఉండాలి అంటే అక్కడ వాళ్ళు ఉండడానికి స్టే ఫెసిలిటీ ఉండాలి, హోటల్స్ ఉండాలి. అటువంటి వాటికి కూడా ఇప్పుడు కొత్తగా మేము అలొకేట్ చేస్తూ ఉన్నాం. చాలా సంస్థలు ముందుకు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా పీపీపీ మోడ్లో హోటల్స్ నిర్మించడానికి ముందుకు వస్తున్నారు. వారికి మేము సహకరించి
ఇన్సెంటివ్స్ ఇచ్చి ఇక్కడ నిర్మించుకునేలా చేస్తాం. దాంతోపాటు టూరిజంకి మనం ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం కనుక, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చారు కనుక పరిశ్రమలకు ఏ రకమైనటువంటి రాయితీలు ఇస్తామో ఆ రాయితీలన్నీ కూడా పీపీపీ మోడ్లో చేసే వాళ్ళకు కూడా ఇస్తాం కనుక ఇవాళ మీరు చూస్తే ఇవాళ నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ కార్యక్రమం రాబోయే 2-3 సంవత్సరాల్లో ఒక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. శంకుస్థాపన జరిగింది. ఒబరాయి కూడా కంటిన్యూ అదే చెప్తుంది. ఇందాక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మేము ఇచ్చినటువంటి ఒబరాయి ఇక్కడ నిర్మిస్తున్నారు. వాళ్ళు త్వరలోనే వారికి 2 సంవత్సరాల కాల పరిమితి పెట్టాం. 2 సంవత్సరాల్లో వాళ్ళు అది పూర్తి చేస్తారు. ఒక పక్కన పర్యాటక రంగంలో గండికోటను అభివృద్ధి చేయడంతో పాటు మరో పక్కన వసతి సౌకర్యం కల్పించడం ద్వారా ఇది ఒక పర్యాటక కేంద్రంగా 10 మంది వచ్చి 10 రోజులు ఉండి చూసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడతాం. ఇది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గండికోట జరిగేటువంటి 3 రోజుల ఉత్సవాలు కూడా ఇప్పటికే అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశామని చెప్పి పర్యాటక శాఖ మంత్రి అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కందు దుర్గేష్ చెప్తున్నారు. అలాగే రానున్న రోజుల్లో కూడా గండికోటకు సంబంధించినటువంటి అనేక ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫండ్స్ ఆధారంగా పూర్తిస్థాయిలో కూడా ఈ వారోత్సవాలే కాకుండా రానున్న రోజుల్లో కూడా పూర్తిస్థాయిలో కూడా గండికోటకు సంబంధించినటువంటి ఆ ఏర్పాటు కూడా పూర్తి చేశామని చెప్పి సినిమాటోగ్రఫర్ మంత్రి అలాగే కందు దుర్గేష్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ నాగేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.